నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని. గుజరాత్లో రెండో రోజు కొనసాగిన మంత్రి నారాయణ పర్యటన. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటు, క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించిన బృందం. ఇసుక త్రవ్వకాలను కార్పొరేట్ సంస్థలకు కాకుండా గిరిజనులకు అప్పగించాలి. తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపట్టిన ఆదివాసీ నవనిర్మాణ సేన. తుడుముల దిన్నెలో అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో అపశృతి. ధ్వజస్తంభం విరిగి స్వల్పంగా దెబ్బతిన్న అమ్మవారి దేవాలయం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాసనగర్లోని బ్యాంకు కాలనీ భారతీనగర్లో సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయని విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరులతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మని తెలిపారు. గుజరాత్లో మంత్రి నారాయణ పర్యటన 2వ రోజు కొనసాగింది. ఉదయం కాన్పూర్లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ పేపర్ బ్లాక్స్ తయారు చేసే విధానాన్ని మంత్రి, అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంను పరిశీలించారు మంత్రి నారాయణ. కేవలం 9 నెలల్లోనే